నమస్తే, వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో సమ్మర్ సినిమాల ఆర్డర్ మారింది. మార్చిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్కి వాయిదా పడింది. అయితే నాని మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ది ప్యారడైజ్ విడుదలపై సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీంతో ఉస్తాద్కి పోటీగా ప్యారడైజ్ వస్తుందా అనే క్యూరియాసిటీకి చెక్ పెట్టారు మేకర్స్. ఏప్రిల్లో వస్తారనుకున్న పవన్ కళ్యాణ్ మార్చిలో సడన్ ఎంట్రీ ఇవ్వడంతో నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ అయింది. ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ విషయంలోనే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు నాని. ది ప్యారడైజ్ సినిమాని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన న్యాచురల్ స్టార్ ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇస్తూ రిలీజ్ డేట్ మెన్షన్ చేయకుండా సస్పెన్స్ కంటిన్యూ చేశారు. అయితే ఫైనల్లీ ప్యారడైజ్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు నాని. ది ప్యారడైజ్ సినిమా మార్చి 26 నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సినిమాని ఆగస్టు 21కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేరే ప్యారే ప్యారడైజ్ వాసియో జడల్ జమానా ఫ్రమ్ ఆగస్ట్ 21 అంటూ ట్వీట్లో మెన్షన్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్ సినిమా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న గ్రాండ్గా విడుదలకి రెడీ అవుతుందని కొత్త రిలీజ్ డేట్ పై ఉన్న డైలమాకి ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. ప్యారడైజ్ రిలీజ్ డేట్ మార్చి 26కి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎంట్రీతోనే నాని సినిమా వాయిదా పడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయంలో ఆడియన్స్ ని ఇన్నాళ్లుగా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన నాని ఫైనల్లీ సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నారు. షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యంగానే ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన ప్యారడైజ్, పెద్ది సినిమాలు వాయిదా పడి సమ్మర్ బరిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సోలో ఎంట్రీ ఇచ్చేశాయి. సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. బ్యాక్ టు బ్యాక్ బాబాయ్ అబ్బాయి సినిమాలు మంత్ గ్యాప్ లో విడుదలతో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యారు మెగా అభిమానులు. దీంతో ఫ్యాన్స్ లో జోష్ పీక్స్ కి తీసుకువెళ్లేలా స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. 2026 సమ్మర్ మెగా ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. మెగా హీరోల అప్కమింగ్ సినిమాలు ఆల్మోస్ట్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ నే టార్గెట్ చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా థియేటర్స్ లోకి వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్చి 26న విడుదలవుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ప్రజెంట్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు. త్వరలో సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న మేకర్స్ సినిమాలో విలన్ గా నటించిన పార్థిబన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పార్థిబన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. నల్ల నాగప్పగా రివీల్ అయిన పార్థిబన్ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. పవర్ఫుల్ పొలిటీషియన్ గా ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నారు పార్థిబన్. దీంతో పవన్ కళ్యాణ్, పార్థిబన్ కి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. దీనికి తోడు ఈ సినిమాకి పార్థిబన్ యాక్టింగ్ హైలైట్ గా ఉంటుందని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇందుకు సంబంధించి గతంలో స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. మార్చిలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచే కాదు, ఏప్రిల్ 30న విడుదలకు రెడీ అవుతోన్న పెద్ది సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. పెద్దిలో అప్పల సూరిగా నటిస్తోన్న జగపతి బాబుతో సెట్స్ లో ఉన్న ఫోటో షేర్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ గా మెప్పించిన జగపతి ఓల్డ్ లుక్ పెద్ది సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అంతేకాదు, జగపతి బాబు పెద్ది సినిమాలో పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నారా లేక నెగటివ్ షేడ్స్ రోల్ ప్లే చేస్తున్నారా అనే క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ సోగా సాగుతోంది. లాస్ట్ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొచ్చిన చిన్న సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే ఈ శుక్రవారం విడుదలయ్యే ఫంకీ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. అటు హీరో, హీరోయిన్, ఇటు డైరెక్టర్, ఈ ముగ్గురికి చాలా క్రూషియల్ ఫంకీ సినిమా సక్సెస్. ఈ శుక్రవారం 13న థియేటర్స్ లోకి వస్తోంది విశ్వక్సేన్ ఫంకీ సినిమా. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక్కరోజు ముందుగా ఆడియన్స్ ముందుకొస్తోంది. డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించిన ఫంకీ సినిమాపై క్యూరియాసిటీతో ఉన్నారంతా. సినిమాలో డైరెక్టర్ గా హీరో విశ్వక్సేన్ నటించగా ప్రొడ్యూసర్ రోల్ ప్లే చేసింది హీరోయిన్ కయాడు లోహర్. సినిమా మేకింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఫంకీ మూవీ హిలీరియస్ ఎంటర్టైనర్ అనే కాన్ఫిడెన్స్ రిప్రజెంట్ చేస్తూ వచ్చారు మేకర్స్. ఇందుకు సంబంధించి మూవీ టీం చేసిన వరుస ప్రమోషన్స్ జనాల్లో అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఫంకీ సినిమా సక్సెస్ హీరో విశ్వక్సేన్ కు చాలా క్రూషియల్.
లాస్ట్ ఇయర్ విడుదలైన లైలా మూవీతో డిజాస్టర్ ఫేస్ చేశారు విశ్వక్. ఈ సినిమాతో విశ్వక్ పై కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది. దీంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేందుకు విశ్వక్ సేన్ చేసిన ప్రయత్నమే డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించిన ఫంకీ సినిమా. తన ఫంకీ చాలా స్పెషల్ సినిమా అవుతుందని సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్ సేన్. ఫంకీ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్. యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న కయాడు లోహర్ ఫంకీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. సినిమాకి సంబంధించి హీరో విశ్వక్ తో కలిసి కయాడు చేసిన ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. దీంతో తెలుగులో మొదటి సినిమా ఫంకీతో కయాడు లోహర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. హీరో హీరోయిన్ విశ్వక్ సేన్ కయాడు లోహర్ తో పాటు ఫంకీ సినిమా సక్సెస్ డైరెక్టర్ కేవి అనుదీప్ కి కూడా చాలా క్రూషియల్. జాతిరత్నాలు హిలేరియస్ ఎంటర్టైనర్ తర్వాత ప్రిన్స్ తో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఫంకీ సినిమాలో డైరెక్టర్ అనుదీప్ మార్క్ కామెడీ ఎలా ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేసిన ఫంకీ సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి థ్రెట్ కాల్స్. సినిమాలో విలన్లని చితక్కొట్టే బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేస్తున్నాయి డేంజర్ బెల్స్. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్తో భయంగా ఉంది బాలీవుడ్. మరి ఆ హీరోలెవరో, వాళ్ళకి వచ్చిన థ్రెట్ కాల్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. బాలీవుడ్ లో మరోసారి హెడ్ లైన్స్ గా నిలిచాయి బెదిరింపులు. ధురంధర్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హీరో రణ్వీర్ సింగ్ ని వణికిపోయేలా చేసింది ఓ ఫోన్ కాల్. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ అన్నోన్ పర్సన్ పంపించిన వాట్సాప్ వాయిస్ నోట్తో ముంబై పోలీసులను ఆశ్రయించారు రణ్వీర్ సింగ్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు రణ్వీర్ సింగ్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. రణ్వీర్ సింగ్ కి మాత్రమే కాదు, డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. రీసెంట్గా రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బాలీవుడ్. సెలబ్రిటీలే లక్ష్యంగా ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో అని పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలీవుడ్లో థ్రెట్ కాల్స్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే హీరో సల్మాన్ ఖాన్. ఇప్పటికే ఈ కండల వీరుణ్ణి చంపేస్తామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు 1-2 సార్లు అటాక్ కూడా ప్లాన్ చేసింది. దీంతో సల్మాన్ ఖాన్కి Y+ సెక్యూరిటీ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయన బావమరిది ఆయుష్ శర్మకు కూడా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయం గుప్పిట్లోనే సినిమాలు చేయాల్సిన సిచ్యువేషన్లో ఉంది బాలీవుడ్. గ్రాండ్ గా కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్, హిలేరియస్ గా హే భగవాన్ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ గా దివానా స్టోరీ పోస్టర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మానస వారణాసి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తుంది. సుహాస్ అప్కమింగ్ సినిమా హే భగవాన్ ట్రైలర్ విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి వస్తుంది. శుభం సినిమా ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తోన్న దివానా మూవీ నుంచి స్టోరీ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్లోనే థియేటర్స్ లోకి రానుంది. మాగంటి శ్రీనాథ్, గాయత్రి రమణ హీరోయిన్ గా నటించిన మెన్షన్ హౌస్ మల్లేష్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న గోదారి గట్టుపైన సినిమా నుంచి ఓ మై గాడ్ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన నిలవే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సాయి కే వెన్నెం డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అనిల్ కపూర్ లీడ్ రోల్లో నటిస్తోన్న సుబేదార్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 5 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న గాయపడ్డ సింహం నుంచి విడుదలైన ట్రైలర్ 3.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.